ముందుకెళ్ళాలి. బీజేపీ ప్రభుత్వం ఏముంటుంది, ఇక్కడ కాంగ్రెస్ సీఎం కాబట్టి నిధులు ఎక్కువ వాళ్ళు ఇచ్చే ప్రయత్నం వాళ్ళు చెయ్యరు, ఆపుతారు వాళ్ళు. ఇలా ఈ పరిస్థితులలో అల్టిమేట్ ఇవన్నీ జనాలకు చెప్పడం కాదు కదా, అల్టిమేట్ జనాలకు ఏదో రకంగా మేము ఇచ్చిన హామీలు మేము చేయాల్సిన పనులు చేసుకుంటూ పోవాలి. దీన్ని కూడా తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు, అట్లా మేము తప్పించుకుంటలేం కదా. ఈ ప్రయత్నంలో ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 10 సార్లు 20 సార్లు మోడీని కలిసినా, ప్రధానమంత్రిని కలిసినా తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం, డబ్బుల కోసమే. అమెరికా టూర్ పోయినది ఎడ్యుకేషనల్ టూర్, ఇండస్ట్రియల్ టూరు. ఇంట్లో కూర్చుంటేనేమో ఇంట్లో కూర్చున్నట్టు మీరే. ఏంది ఆగస్టు ఏమైంది? ఎప్పుడు ఆగస్టులలో పడిపోయిన చరిత్ర ఉందేమన్నా? లేదు కదా. ఎవరికి ఉంది? ఏ పార్టీకి ఉంది? మరి టీడీపీ, కాంగ్రెస్ కదా ఈడున్నది. అది ఆ ప్రాబ్లము టీడీపీది. అది మనం ఈడ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కదా, మనకేం ప్రాబ్లం లేదు, నథింగ్ లేదని నేను చెప్తున్నది. లేదు, నో ప్రాబ్లం. తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్కి నో ప్రాబ్లం, పార్టీకి నో ప్రాబ్లం, నో సంక్షోభం. ఇది కానీ ముందైతే ఈ అమెరికా పంచాయతీ, మోడీ పంచాయతీ, బీజేపీ వాళ్ళు ఎంపీల పంచాయతీ తేల్చుండి ఫస్ట్. అనువాగు సీను అవును అవును. అదే బీజేపీ లేని రాష్ట్రాలలో ఆపుతారని మీ డౌట్. ఓకే, సరే. మీరు అడిగిన దానికి జవాబు అంటే ఇప్పుడు మీరు అడిగారు కదా, ఈ ప్రశ్న మా పిఆర్ఓ నోట్ చేసుకున్నాడు. ఇది ఆయన, ఎందుకంటే మనం చెప్పేటి కొన్ని ఉండేవి, కొన్ని నేను చెప్పేటి ఉండేవి, కొన్ని చెప్పాలి నేను. ఆ కొన్ని చెప్పే దాంట్లో హరి ఆయన రాసుకుంటాడు. అర్థమైంది కదా నీకు? ఇది అంటే రేపు వాళ్ళ అవతల నుంచి వచ్చేటప్పుడు కూడా ఈ ప్రాబ్లం రావచ్చు, ఏదైనా కావచ్చు అని అంటూ ఆయన వర్షన్ నోట్ చేసుకొని హరి అది కొంత మీరు ఎవరు పంపుతారో పంపండి. అది ఒకటి. ఇంకా ఏమని అంటే నేనేమంటున్నానంటే ఒక్కటే మాట, ఎప్పుడు కూడా రాజకీయపరమైన విమర్శలే ముఖ్యమంత్రి హోదాలో రాజకీయ విమర్శలు వాళ్ళు అన్నప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా మాట్లాడిండు. ప్రభుత్వము యొక్క విధి విధానాలకు సంబంధించి, ఎందుకంటే ఇగో ముఖ్యమంత్రిగా మోడీని, ప్రధానమంత్రి మోడీని కలవాల్సిందే. వాళ్ళు ఇస్తారా అయ్యారా తర్వాత సంగతి. ప్రయత్నం యాజ్ ఎ సీఎంగా చేయాల్సిందే, చేస్తూనే ఉన్నాడు, చేసిండు. కొన్ని అవుతున్నాయా, కొన్ని అయితే లేవా, అది ముఖ్యమంత్రి గారికి తెలుస్తుంది. అది ఓకే. మీరు అడిగే ప్రశ్నలో వీలైనంత వరకు తెలంగాణ ప్రజల కోసం పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి హోదాలో కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా
కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నాడు, ఇంకా చేస్తూనే ఉంటాడు. రాజకీయ ఫైట్ వేరు, పాలన విధానం వేరు. కాబట్టి ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పరిపాలన నడుస్తుంది అంత కూడా.